హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే టీచర్స్ డే కదా, అందరికీ ముందుగా హ్యాపీ టీచర్స్ డే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని క్రాఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేశాను టీచర్స్ డే కోసం. ఇక్కడ 2 క్రాఫ్ట్స్ అయితే చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే విధంగా సింపుల్గా క్రాఫ్ట్స్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా తొందరగా చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ A4 సైజ్ షీట్స్ ఉంటాయి కదా, కలర్స్ షీట్స్, అవైతే యూస్ చేస్తున్నాను. మనకి ఎన్ని అవసరం అవుతాయో దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి పిక్ వేసాను కదా, దాంట్లో పెటల్స్ లాగా ఉన్నాయి కదా, అలా పెటల్స్ కోసం నేను ఇక్కడ పింక్ కలర్ A4 సైజ్ షీట్ అయితే తీసుకున్నాను. దాన్ని ఒక బ్యాంగిల్తో రౌండ్గా పెన్సిల్తో డ్రా చేసి ఇక్కడ సీజర్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకే అర్థమవుతుంది అది ఎలా పెటల్స్ లాగా వస్తాయి అనేది. చూసేయండి మరి. ఇదైతే ఫ్లవర్ బొకే అనమాట. చిన్న ఫ్లవర్ బొకే కోన్ షేప్లో వచ్చి అందులో ఫ్లవర్స్ లాగా పెటల్స్ లాగా వస్తాయి. దానికోసం ఇలా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నవి ఇక్కడ కోన్ షేప్లో చేసుకోవటమే. ఇప్పుడు 2 ఎడ్జెస్ అనేవి స్టిక్ అవ్వడం కోసం ఇక్కడ నేను ఫెవికాల్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇలాగే మనకి ఎన్ని అవసరం అవుతాయి, ఒక ఫ్లవర్కి ఎన్ని అవసరం అవుతాయి అని చెప్పేసి, దానికి ఎన్ని పెటల్స్ అవసరం అవుతాయి అనే దాన్ని బట్టి మనం ఎన్ని కావాలంటే అన్ని అలా ప్రిపేర్ చేసుకోవటమే. ఇక్కడ ఇలా బుజ్జి బుజ్జి కోన్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్క కోన్కి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ గమ్ సహాయంతో. అలా కొన్ని ఫ్లవర్స్ లాగా, అంటే ఒక ఫ్లవర్కి మనం 4 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెటల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇలా కోన్స్ పెటల్స్ లాగా మన ఇష్టం అనమాట. ఒక 8 అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని వీలును బట్టి అలా చేసుకోవడం ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేనైతే 5 పెటల్స్ కోన్స్ పెటల్స్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇంకా మిడిల్లో ఇంకా ఒక 4 వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే చేశాను, చూసారు కదా. ఇక్కడ నేనైతే కోన్ పెటల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా, వాటిలో మధ్యలో థర్మాకోల్ బాల్స్ కలర్ ఉంటాయి కదా, అవి కూడా చెమ్కివి. నేను ఇక్కడైతే మధ్యలో గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. అంటే మనకి పువ్వులో పుప్పిడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట, చూడటానికి అందంగా ఉన్నాయి. నేను ఇక్కడ అయితే ఒక 6 వరకు అలా ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫ్లవర్ బొకే అని చెప్పాను కదా, మనకి బేస్ బొకే పట్టుకోవటానికి కోసం ఇక్కడ బ్లూ కలర్ షీట్ అయితే తీసుకున్నాను, లైట్ బ్లూ కలర్. పింక్ కలర్ ఫ్లవర్కి లైట్ బ్లూ కలర్ అంటే బేస్ అయితే ఉంటుందని చెప్పేసి అలా ఇక్కడ కోన్ షేప్లో ఒక ఇలా రౌండ్గా చేసి పెన్సిల్తో ఒక లైన్ అయితే గీసేసుకొని అక్కడ సిజర్తో కట్ చేసుకుంటే మనకి కోన్ షేప్లో కట్ చేసుకొని గమ్తో స్టిక్ చేసుకుంటే మనకు కోన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకి కోన్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, లోపల అనేది మనకు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒక వేస్ట్ పేపర్ని ఇలా లోపల నేను పెట్టేసుకుంటున్నాను. పెట్టేసిన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న పింక్ కలర్ ఫ్లవర్ కూడా కొంచెం గమ్ పెట్టి దానిపైన స్టిక్ చేసేస్తే మన ఫ్లవర్ బొకే అనేది రెడీ అయిపోతుంది. లోపల మనం ఏదైనా కాగితం కానీ ఏదైనా స్టఫ్ పెట్టకపోతే మనకి కోన్ పట్టుకోవటానికి అనేది లోపలికి వెళ్ళిపోతుంది, పట్టుకోగానే బాగోదు. కాబట్టి లోపల పేపర్ అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఫ్లవర్ బొకే అయితే ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఏదైనా అంటే హ్యాపీ టీచర్స్ డే అని రాయటానికి కోసం ఇక్కడ హార్ట్ సింబల్ కోసం అని నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను.
చూసారు కదా, మన ఫ్లవర్ బొకే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్రాఫ్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇవైతే సన్ఫ్లవర్స్ టైప్లో వస్తాయి, సన్ఫ్లవర్స్ అనమాట. దానికోసం 2 టైప్స్ షీట్స్ అయితే 2 కలర్స్ అయితే తీసుకున్నాను. కొంచెం 2 ఒకే విధంగా, అంటే ఒకటి లైట్ ఒకటి డార్క్ కలర్లో ఉండే విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఒకటి వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ది, ఇక్కడ 4 వైపులా ఒకే విధంగా ఉండేటట్టు కట్ చేసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకు ఫ్లవర్ షేప్ రావాలి కదా, సన్ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఆ షేప్లో రావాలి. మధ్యలో ఇంకొక చిన్న, అంటే పైన ఒక పెద్ద ఫ్లవర్ వస్తుంది, మధ్యలో చిన్న ఫ్లవర్ వస్తుంది. అందుకని చెప్పేసి 2 వేరు కలర్స్ అయితే తీసుకున్నాను. అది కూడా 2 ఇంచుమించుగా ఒకటేలా ఉండే కలర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను పైన అంటే బయటకు వచ్చేది ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, మధ్యలో ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ క్లియర్గా కనిపిస్తాయి. అది కూడా సన్ఫ్లవర్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేస్తున్నంతసేపు మా పాప బాబు అయితే నేను చేస్తానని చెప్పేసి వాడు కాలు కనబడుతుంది, చూస్తున్నారా? ఇంతకు ముందంతా మా పాప కాలు కనిపించింది, వాడు కాలు తీరా అని చెప్పినా కూడా తీయట్లేదు. ఇక్కడైతే 2 ఫ్లవర్స్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ మొత్తం రెండింటిని అంటే మంచిగా మధ్యలో ఒక గమ్తో ఇలా ఒక జస్ట్ చిన్న డ్రాప్ లాగా పెట్టేసి మనకి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్లవర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. అలాగే మనకి ఫ్లవర్కి పట్టుకోవటానికి కింద ఇలా స్టిక్ లాగా ఉంటుంది కదా, దానికోసం నేను ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేశాను. ఇలా పిల్లలకు గనక చేసి ఇస్తే చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే టీచర్స్కి ఇవ్వడానికి కూడాను చాలా బాగుంటుంది, చాలా ప్రౌడ్గా ఉంటుంది పిల్లలకు కూడాను. టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ స్టూడెంట్స్ ఇవి ఇవ్వటం చూసి చాలా ప్రౌడ్గా ఉంటుంది టీచర్స్కి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో అయితే ప్లెయిన్గా ఉండకుండా ఇలా నేను థర్మాకోల్ బాల్ అయితే ఇలా గమ్తో స్టిక్ చేసేసాను. ఇలా ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా క్రాఫ్ట్స్ కానీ ఏదైనా యూజ్ అయ్యేవి పిల్లలకు కూడా చేసి ఇస్తుంటే వాళ్ళకు కూడాను వాటిలో అంటే మనం చేసే దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకు కూడా యాక్టివిటీ ఒకటి ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, క్రాఫ్ట్స్ అయితే అయిపోయి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.